నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ ఫ్యామిలీపై దాడి అని వార్తలు వస్తున్నాయి. అవును. ఎంతవరకు నిజం ఉంది సార్ దాంట్లో? ఎక్కడ చూసినా ఆవిడే, ఎక్కడ చూసినా ఆవిడే అన్నమాట. ఏదో ఆవిడ తీరని నష్టం జరిగిపోయిందని ఒక పక్క పురంధరేశ్వరి, ఒక పక్క చంద్రబాబు నాయుడు కూడా చాలా ఘోరమైన దెబ్బ తీశారని ఇక తను ఊరుకోదట. వీళ్ళందరినీ కూడా ఆంధ్ర నుంచి బయటికి పంపించినంత వరకు కూడా నిద్రపోదట. మంగమ్మ శపథం చేసింది. ఎందుకని సార్? ఎందుకంటే ఆవిడ పిలవలేదు కదా. 100 కాయిన్ అంటే రాష్ట్రపతి భవన్కి పిలవలేదు కదా. వీళ్ళెళ్ళి అందరూ ఈ కుటుంబం అంతా కూర్చున్నారు. మొత్తం 150 మంది వెళ్ళారు. నన్ను పిలవలేదు. అసలు ఎన్టీఆర్కి అసలైన సిసలైన వారసురాలని నేనే కదా అని అంటుంది. కొంతమంది అంటారు నువ్వు వారసురాలే కానీ అక్కడ వీరగంధం సుబ్బారావు దగ్గర నుంచి విడాకులు తీసుకోలేదు కదా. విడాకులు తీసుకోలేదు. డైవర్స్కి ఏమో అప్లై చేసింది. ఆయన ఏమో వదిలేసాడు. డైవర్స్ ఎందుకు? ఎప్పుడైతే నీ దగ్గర నుంచి నాకు గౌరవం లేనప్పుడు ఇక డైవర్స్ ఏమి వెళ్ళిపో అన్నాడన్నమాట. దా మాట మీద వచ్చేసింది. కానీ ఆయన కూడా చాలా పండితుడు, నీతిపరుడు. ఆయన మాట నువ్వు ఎప్పుడైతే ఇల్లు దాటి వెళ్ళి ఇంకొకరిని కోరుకున్నావో ఆ రోజే నువ్వు నా మనిషివి కాదు, పో అన్నాడన్నమాట. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఎన్టీఆర్ అబ్బాయిలు అంటున్నారు, నువ్వు ఎక్కడ పోయి చేసుకున్నావు ఎన్టీ రామారావు? మామూలుగా సాధారణచారినిగా ఉన్నావు అని ఆయన చెప్పాడు. ఆయన ఒక వెర్రిబాగులోడు. కానీ మీ ఇద్దరికి కేవలం అనుకున్నదే తప్ప ఇప్పుడు అధికారపూర్వకంగా రిజిస్టర్డ్ మ్యారేజ్ జరిగింది, మేము సంతకాలు పెట్టుకున్నాము, నా పేరు నందమూరి పార్వతిగా మారింది అని అనుకోవడానికి ఏమి లేదు కదా ఇక్కడ అని వాళ్ళమాట. ఇప్పుడు నువ్వు ఉండి ఎలాగా అంత మహాత్ముడికి ఏం చేస్తావు? ఇంతవరకు రాజాలా బతికాడు, రారాజులా నటించాడు. ఆయనకు రెండో భార్య ఉంది. కేవలం ఇంట్లో వాళ్ళు ఎవరు చూసుకోకే రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడని ఇవన్నీ చెప్పుకోరు కదా. ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ అక్కడ రాష్ట్రపతి ముందు ఈ దరిద్రం అంతా ఎందుకనే ఉద్దేశంతో పిలవలేదు. కానీ నువ్వు ఇంత పెంట పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఉంటే నా మనసంతా ఉప్పొంగిపోతుంది. నా స్వామి ఈరోజు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నాడు. 100 రూపాయలు కాయిన్ ఆయన రూపంతో ముద్రించడం అందరికీ తెలుగు ప్రజలకు గర్వకారణమైన స్టేట్మెంట్ ఇవి చాలు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకంటే నీకు ఎక్కువ విలువ వచ్చేది. అలా కాకుండా వాడు మొత్తం అంతు చేసేస్తాను, వాళ్ళని చంద్రబాబు నాయుడిని చంపేస్తాను, పురంధేశ్వరిని నరికేస్తాను, వీళ్ళందరినీ అంటే ఆంధ్ర పరిసరాలు వదిలి పారిపోయేలా చేస్తాను అని చెప్పి ఎప్పటి నుంచి మొదలు పెడుతుందట. మరి ఏం మొదలు పెడుతుంది? ఏం చేస్తావు నువ్వు చెప్పు? మొదలు పెడితే ఏం చేస్తావు? నిన్నేం అనలేదు కదా. ఏమని అన్నారా? నీ మీద ఏమి వ్యాఖ్యానం చేయలేదు కదా. రాష్ట్రపతి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానం మీదకు వాళ్ళు వెళ్ళారు. ఆ ఫంక్షన్ అయింది. అందులో కూడా ఎన్టీ రామారావు తాను కూతుళ్ళు 3 బతుకున్న వాళ్ళు అవార్డు వెళ్ళారు. అంటే ఒక తండ్రికి ఆడపిల్లల కంటే ఇంకా ఆత్మకి ఏది సంతోషం కలిగిస్తుంది? 3 ఆడపిల్లలు వెళ్ళారు ఆ ఫంక్షన్లో. వాళ్ళ నాన్నగారి ప్రతిమను చూసుకొని మురిసిపోయినారు. అందులో లోకేశ్వరి లోకం అంటాం మేము. ఎంత డిటో ఎన్టీ రామారావు గారు ముక్కు ఉంటుంది, వైట్గా బంగారు స్థాయితో ఉంటుందన్నమాట. రావిడ వెళ్ళిందంటే అందరికీ ఆనందమే. తర్వాత పురంధేశ్వరి వెళ్ళింది, భువనేశ్వరి వెళ్ళింది అన్నమాట. అందువల్ల వాళ్ళని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అయినట్టయితే నీ భావి జీవితం బాగుండేది. నువ్వు చేయదలుచుకుంటూ నువ్వు చేస్తే వయసులో ఉన్నోళ్ళు, పవర్లో ఉన్నోళ్ళు వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయరా. చంద్రబాబు నాయుడు చూస్తే వదిలేయవచ్చు, కానీ పురంధేశ్వరి అలా వదిలే మనిషి కాదు. ఇక ముందు నువ్వు ఏదైనా మాట అంటే మాటకి సమాధానం చెప్తుంది. నీ చేతలుంటే ఆ చేతలకు కూడా సమాధానం చెప్తుంది. దానికోసం మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. ఏదో అంటే బేరవాక్యాలు చెప్పినట్టయితే అవి నిజం అయిపోవన్నమాట. నువ్వు ఆంధ్ర నుంచి పంపించాలంటే ముందు ఆంధ్ర నుంచి నువ్వు వెళ్ళిపోతావేమో ఆలోచించుకో. అసలు నీకున్న హోదా ఏముంది? నీకున్న గౌరవం ఏముంది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా అనవసరంగా కొరుగుతూ తలగొక్కుంటున్నారు లక్ష్మీ పార్వతి గారు? ఆలోచించుకోండి. ఎందుకంటే దాన్ని మీరు
గౌరవంగా తీసుకుంటే మీ స్థాయి పెరిగేది, దాని పగా ప్రతీకారంగా తీసుకుంటే మీరు పాతాలను తొక్కేస్తారు వాళ్ళు. అదే నేను చెప్పదలుచుకున్న మాట. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు చేసిన వ్యాఖ్యలకి అటు నుంచి రియాక్షన్ లేదంటే కౌంటర్ ఉంటుంది? అటు నుంచి రియాక్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడు ఉడుకుమోత్తనంగా మాట్లాడితే ఆ మాటలు రియాక్షన్ ఎవరు ఇస్తారు? రియాక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తి అయినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చేవాడు అన్నమాట. నన్ను ఆంధ్రా నుంచి పంపించేసి నిన్ను మాత్రం ఉంచేస్తావా? ముందు నేను వెళ్తానో వెళ్ళో తెలియదు కానీ నువ్వు మాత్రం వెళ్ళిపోతావు అక్కడ ఆంధ్రా నుంచి అని చెప్పగలడు, చేయించగలడు. దేనికైనా సమర్థుడు ఆయన. అందుకు దేనికైనా సమర్థుడు కనుక నీ ప్రాణాలకి నీ జీవితానికి డోకా లేదు కనుక అప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తాలూకు కాలు పట్టుకున్నావు, అంతే కదా. నీ ప్రాపర్టీని నువ్వు కాపాడుకోవాలంటే ఎవరో ఒకరి తాలూకు అండ ఉండాలన్నమాట. కొంత తక్కువ ప్రాపర్టీతో 5 రూపాయలు 10 రూపాయలతో లేవు కదా. నీ ప్రాపర్టీ ఎంతో మాకు చెప్పొద్దు, నీ మనస్సాక్షి తెలుసు కదా. మరి ఆ ప్రాపర్టీని కాపాడుకోవాలంటే ఏదో పార్టీని ఆ పార్టీ అండ చూసుకొని ఉండాలన్నమాట. అలా ఉండడం మానేసి మళ్ళీ ఎన్టీ రామారావు పెళ్ళం ఏంటి? ఎన్టీ రామారావు పెళ్ళం కాదు మనలేవు. ఎన్టీ రామారావు పెళ్ళం కంటే మరి ఎన్టీ రామారావు తాలూకు పార్టీ తెలుగుదేశం అధ్యక్ష పదవి నీకు ఇస్తారా ఎవరైనా? పోనీ ఆ పదవిలో ఏ పదవిలో నీకు ఇస్తారా? ఎవరు కదా. అలాంటప్పుడు మరి నువ్వు ఎన్నాళ్ళు తపస్సు చేసినప్పుడు కూడా ఆ స్థానాన్ని చేరుకోలేవు. అంటే ఎన్టీ రామారావు గారి తాలూకు ధర్మపత్ని అని చెప్పేసి పూజల్లో వాటిలో పార్టిసిపేట్ చేయలేవు, పార్టీలోనూ పార్టిసిపేట్ చేయలేవు. పార్టీ పెద్దలు చిన్నలు కానీ పెద్దలు కానీ వాళ్ళు గౌరవించరు. నువ్వు పూర్తిగా అజ్ఞాతవాసిలాగా ఉండడమే. ఏదైనా ఎప్పుడైనా సరే సమయం సందర్భం వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో స్విచ్ నొక్కుతాడు, మీ ఇంట్లో బటన్ మోగుతుంది, నువ్వు గబా గబా సబ్జెక్ట్ కాక అంటే ఇలా చంద్రబాబుని ఇలాగ అన్నాడు అని తిడ్డావు. పురంధేశ్వరి ఇలాగ అంది తిడ్డావు. జూలి తారక్ ఎలాగన్నాడు తారకని తిడ్డావు. మన దీని పేరు తారక రత్ని ఇలాగంటే తారక రత్ని చంపేసినట్టుగా శ్లోకపాయన ఇచ్చినట్టుగా చెప్పిందన్నమాట. ఇంత పాపాత్మురాలు ఆవిడ. ఎవరు చంపేస్తారండి? వాళ్ళ అన్నదమ్ములు నన్ను చంపుకుంటారా? బావమరిది నన్ను చంపుకుంటాడా? అయినా ఈ జోలికి వచ్చాడా ఏమొచ్చాడో చెప్పండి. అందువల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూనే బతికేస్తుంది అన్నమాట. ఇది ఆంధ్రదేశానికి అందరికీ కూడా జుగుప్సాకరమైనటువంటి విషయం. ఎవరు గౌరవించరన్నమాట. లక్ష్మీ పార్వతి గారు తనంతా తాను మాట్లాడుతుందా సార్, లేదంటే వెనకాల వైసీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నారు? అదే కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ నొక్కుతారు, లక్ష్మీ పార్వతి గారి ఇంట్లో బటన్ మోగుతుంది, ఆ పైన కంటెంట్ ఉంటుంది. ఈరోజు మాత్రం వీళ్ళందరూ కూడా అంటే 100 రూపాయల కాయిన్ విడుదలకు వెళ్ళారు, ఇక తగులుకోండి. ఒక 50 వీడియోలు చేస్తుంది, అందరినీ పిలిచేసి కొంత ఏదో ప్రెస్ని మెయింటైన్ చేస్తుంది. పిలిస్తే వస్తారు కదా. అలా మొత్తానికి ఎన్నో 25 వీడియోసో ఎన్ని వీడియోస్కో ఇంటర్వ్యూలు ఇచ్చింది. మిగతా వాళ్ళు ఫీడ్ తీసుకొని వేసుకుంటున్నారు. మనమే ఓన్గా చెప్పుకుంటున్నాం కానీ చెప్పుకునే ధైర్యం దమ్ము మనకు ఉంది కనుక ఇందులో తప్పే ఉంది. ఆవిడ కూడా తెలుసుకొని పెద్ద మనసు చేసుకుంటే మంచిదని చెప్తున్నాను అన్నమాట. మరి మనకి ఏదైనా ప్రతీకారం తీర్చుకుందామంటే అది చాలా ప్రమాదకరమైందండి. ప్రతీకారం మిమ్మల్ని చంపేస్తుంది, అర్థమైందా? పెద్ద మనసు మిమ్మల్ని బతికిస్తుంది, అవతల వాడిని కూడా ఆలోచింపజేస్తుంది అన్నమాట. అది క్షమాగుణం చాలా గొప్పదన్నమాట. ఆ క్షమాగుణం నీకు లేకపోవడం వల్ల నువ్వు అనవసరంగా బాధలు పడడం, తెల్లవారు నిద్రపోవడం, లేకపోవడం, అనవసరంగా ఏడవడం, కలసపడడం ఇవన్నీ జరుగుతుంటాయి. భరించాలి, తప్పదు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.